మనం దేవాలయ సందర్శన ఎందుకు చేయాలి? హిందూ పురాణాల ప్రకారం దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆలయాల్లో తీర్థస్థలాల్లో త్వరగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. అందుకే దేవాలయ సందర్శనం తీర్థయాత్రలు చేయడం హిందూ సంస్కృతిలో భాగం. అయితే దేవాలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శించడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. అదేమిటంటే పూర్వీకులు పీఠాధిపతులు మఠాధిపతులు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ స్థలానికి ఉన్న సానుకూల శక్తులను పరిశీలిస్తారు. ఎక్కడైతే సానుకూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందో ఆ ప్రదేశంలోనే దేవాలయాలను నిర్మించేవారు. దేవాలయాలను నిర్మించి మూల విరాట్ను ప్రతిష్ఠించే ముందు పీఠం కింద వేద మంత్రాలు లిఖించిన రాగిరేకును ఉంచి దానిపైన మూల విరాట్ను ప్రతిష్ఠించడం ఆనవాయితీ. రాగికి భూమి లోపలి శక్తి తరంగాలను ఆకర్షించి పరిసరాల్లో విడుదల చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆయా సానుకూల శక్తి తరంగాలు భక్తులపై ప్రసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అందుకే దైవ దర్శనం కోసం ఆలయాన్ని సందర్శించిన తర్వాత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.